రంగారెడ్డి జిల్లా బాకారం ఫామ్ హౌస్ కి ఇమిగ్రేషన్ అధికారులు చేరుకున్నారు. మద్యం పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ ఆఫ్రికన్ దేశస్తుల వీసాలు, పాస్పోర్ట్లను చెక్ చేస్తున్నారు. మొత్తం 51 మంది వీసాలను పరిశీలిస్తున్నారు. వీసా గడువు ముగిసినా పలువురు అక్రమంగా ఉంటున్నట్టుగా గుర్తించారు. అక్రమంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇమిగ్రేషన్ తనిఖీలు పూర్తయిన తర్వాత డ్రగ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఓ ఫామ్ హౌస్ లో ఉగాండాకు చెందిన మహిళ బర్త్డే పార్టీ జరిగింది. డీజే సౌండ్స్ తో రచ్చ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. భారీగా విదేశీ లిక్కర్ను గుర్తించారు. పార్టీలో పాల్గొన్న 51 మందిలో 12 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫామ్ హౌస్ యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. లిక్కర్తో పాటు హుక్కాను కూడా గుర్తించామన్నారు ఇమిగ్రేషన్ అధికారులు. తనిఖీలు పూర్తయిన తర్వాత డ్రగ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు డీసీపీ. సంజనా ఫామ్ హౌస్ అని ఉంది ఇప్పుడు చూస్తున్నది. దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావటం, అప్పుడు రాజేంద్ర నగర్ జోనల్ ఫోర్స్ కొంత మొబిలైజ్ చేసి ఎస్ఓటీతో సహకారంతో ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 51 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 37 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 14 మేల్ ఉన్నారు. ఈ 51 మంది కూడా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్లే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో ఎక్కువగా 34 మెంబర్స్ ఉగాండా వాళ్ళు, కెన్యా, లిబేరియన్, తర్వాత క్యామరూన్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిటీస్ అయి చూడటం జరిగింది. వీళ్ళు ఇక్కడ బేసికల్గా ఒక లిక్కర్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక 65 వరకు ఈ బీర్లు, తర్వాత చాలా ఒక 20 లీటర్స్ వరకు డిఫరెంట్ వెరైటీస్ లిక్కర్ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా ఈ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కానీ ఎక్సైజ్ లైసెన్స్ పర్మిషన్ కానీ ఏం తీసుకోలేదు.